దేశంలో తగ్గని మోడీ చరిష్మా ఢిల్లీ పీఠం కైవసం చేసుకున్న కాషాయ జెండా. ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగరవేయడం చాలా సంతోషంగా ఉంది. బీజేపీ మండల అధ్యక్షుడు, దేశంలోనే ఎదురులేని అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీ పార్టీ గోనెగండ్ల టీడీపీ కార్యాలయం ఎదుట టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు సంబరాలు. కర్నూలు జిల్లా గోనెగండ్లలో కూటమి ప్రభుత్వం సంబరాలు. ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వమైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. గోనెగండ్ల మండలంలోని గోనెగండ్ల టౌన్లో టీడీపీ ఆఫీస్ దగ్గర గోనెగండ్ల టౌన్ టీడీపీ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్లి ప్రచారం చేసినందుకు, ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఈ రోజు గెలుపులో కూటమి ప్రభుత్వం భాగమైనందుకు ఈ సంబరాలు జరుపుకుంటున్నామని, ఢిల్లీ ప్రజలకు 10 ఏళ్ల కష్టాల సమస్యల నుంచి ఢిల్లీ వాసులకు విముక్తి లభించిందని, అభివృద్ధి అంటే ఏమో ఇప్పటి నుంచి మోడీ చూపిస్తారని, ఢిల్లీ ప్రజలు ఇంత ఘన విజయాన్ని అందించినందుకు మాకందరికీ చాలా సంతోషంగా ఉందని టి రమేష్ నాయుడు తెలిపారు. రంగస్వామి నాయుడు మాట్లాడుతూ, కేజ్రీవాల్ అవినీతిని అంతం చేస్తానని అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ అనేక కుంభకోణాలు, స్కామ్లు, అవినీతి చేసి వారి ఓటమికి వారే కారణమయ్యారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు ఎన్ఎం మహేష్, బోయ బజారి, కడపల రమేష్, పెద్ద శంకర్, కడియాల తాయప్ప, టీసీ మునుస్వామి, కాకి రమేష్, పెద్ద మరివేడు లోకన్న, ఈరన్న బోయ ఈరన్న తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్తో గోనెగండ్ల రిపోర్టర్, రూరల్ రిపోర్టర్ శేఖర్. బీజేపీ ఘన విజయం సాయంత్రం వల్ల సంబరాలు గోనెగండ్లలో చేసుకోవడం జరిగింది. నా పేరు మునిసాంగవాడు, గోనెగండ్ల మండల అధ్యక్షుడు. బీజేపీ ఘన విజయం సాయంత్రం వల్ల సంబరాలు గోనెగండ్లలో చేసుకోవడం జరిగింది. నా పేరు మునిసాంగవాడు, గోనెగండ్ల మండల అధ్యక్షుడు. నాయకత్వం జేపీ నడ్డా గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఈరోజు గత 21 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా మళ్ళీ ఈరోజు ఢిల్లీ యొక్క అధిష్టానాన్ని మా యొక్క కమలము కైవసం చేసినందుకు ఈరోజు పార్టీ శ్రేణులు కావచ్చు, ప్రతి గ్రామంలో ఉండే కార్యకర్తలతో సహా సంబరాలను చేసుకోవడానికి ఈరోజు ఎంతో ఆనందిస్తున్నాం. ఇక్కడ అవినీతి పరంగా పూర్తి స్థాయిలో దేశాన్ని ప్రక్షాళన చేస్తామనే పార్టీ ఏదైతే ఉందో ఈరోజు పూర్తి స్థాయిలో ఓటమి పాలు చెందడం జరిగింది. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఒక్క చోట కూడా బోనీ కొట్టకుండా ఈరోజు కాలగమనం కలిసిపోయింది. అక్కడ ఢిల్లీలో మాత్రం ఈ యొక్క విషయం యావత్ భారతదేశానికి మంచి విజయంగా, మంచి సంతోషకరమైన వార్తగా ఇది ఉంది. రానున్న కాలంలో మన యొక్క భారతదేశానికి ఏదైతే మన యొక్క సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే యొక్క మన మోడీ గారి నినాదం ఏదైతే ఉందో అదే బాటలో ఈరోజు మనము ప్రతి ఒక్క ఎన్నికల్లో విజయం సాధిస్తున్నాం. ఇదే పంతగా వెళ్తే దాదాపు ప్రపంచంలో మొట్టమొదటి స్థాయిలో మన యొక్క దేశాన్ని పెట్టే ఈ యొక్క ఎన్డీఏ కూటమి ఏదైతే ఉందో ఈ యొక్క ఎన్డీఏ కూటమికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క సంబరానికి వచ్చేసిన టీడీపీ నాయకులు మరియు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ఈ పలందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ భారత్ మాతాకి మండల అధ్యక్షుడైన మున్సంగాడు గారు ఇప్పుడు మాట్లాడారు. ఢిల్లీలో బీజేపీ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవడం వల్ల మేము ఈరోజు కూటమి ప్రభుత్వం యమునూరు తాలూకా గోనెగండ్ల మండలం గోనెగండ్ల గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నాం. బీజేపీ పార్టీ 42 సీట్లు ఘన విజయం సాధించడం జరిగింది. 22 సీట్లు ఆప్ పార్టీ దాంట్లో భాగంగా ఇది మన తెలుగు ప్రజల కోసం మా గౌరవనీయులైన మా అధినాయకుడు ఢిల్లీకి వెళ్ళి అక్కడ ప్రచారం చేయడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చేసిన దగ్గర కూడా ప్రతి చోట విజయం సాధించడం కూడా జరిగింది. మాకి ఈ శుభ సందర్భంగా మాకి అన్ని శుభ గడియాలే జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో కూడా బీజేపీ, జనసేన, టీడీపీ ముందు కూడా అన్ని విజయపాట్ల ఎగరేస్తామని
ఇంత ఘన విజయాన్ని సాధించిన వల్ల మాకు ఎంతో సంతోషం తెలుపుతూ నా పేరు రమేష్ నాయుడు కొనగండ్ల టౌన్. తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు బీజేపీ శాఖకు సంబంధించినటువంటి నాయకులు ఈరోజు మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి వారి ఆహ్వానం మేరకు ఈరోజు ఢిల్లీలో వచ్చినటువంటి విజయోత్సవ ర్యాలీకి మద్దతుగా ఈరోజు ఏదైతే ఈరోజు గోనెగండ్లలో ఈ బాణసంచ పేల్చామో ఈరోజు దేశవ్యాప్తంగా ఒకటే మారుమోగుతుంది, మోడీ 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 అంతే. ఈరోజు 3 సార్లు కాంగ్రెస్ ఎన్నికల్లో నిలబడితే ఢిల్లీలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సింగిల్ డిజిట్కి రాలేదు. దానికి కారణం ఏమిటంటే యావత్తు దేశమంతా మోడీ సరసనే ఉంది. దాన్ని సంయుక్తంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు గారు అలాగే జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు వారి సంయుక్తంలో ఢిల్లీలో కూడా వారు కూడా వెళ్ళి ప్రచారం చేయడం జరిగింది. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేశారో అన్ని చోట్ల కూడా బీజేపీ స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే ఈరోజు ఏదైతే కేజ్రీవాల్ ఉన్నాడో ఆయన కేసీఆర్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి జగన్ని ఆయన మచ్చిగా చేసుకొని ఆయన ఫ్రెండ్షిప్ ఏదైతే చేసుకున్నాడో ఆయన ఎవరైతే జగన్ కానీ కేసీఆర్ కానీ కలిశారో ఆ ముఖ్యమంత్రులు అందరూ కూడా ఈరోజు ఓడిపోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందంటే సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో ఏదైతే మోడీ తన కార్యక్రమాలు చేశాడో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇప్పుడు జరగబోయేటువంటి అభివృద్ధి పథకాలు కూడా ఈరోజు పోలవరంకి అలాగే స్టీల్ ప్లాంట్కి అమరావతికి కూడా చాలా విధాలుగా కూడా ఈరోజు కేంద్రము మన నరేంద్ర మోడీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. వారికి పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కూటమి ప్రభుత్వాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కొన్ని సంఘాలు కొన్ని విద్రోహ పార్టీలు కూడా ప్రయత్నిస్తున్నాయి. మేము గట్టిగానే ఉంటాం, గట్టిగానే బుద్ధి చెప్తాం రాబోయే రోజులు అని చెప్పేసి ఈ సభంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు బీజేపీ పార్టీ ఢిల్లీలో మరోసారి 17 ఏళ్ల తర్వాత 48 సీట్లు కైవసం చేసుకుని 22 స్థానాలకు పలుకుతున్నటువంటి ఆప్కి ఈరోజు చెప్పపెట్టుగా ఈరోజు నువ్వు కేసీఆర్ జగన్ నువ్వు ఏదైతే దోషి చేశావో ఆ దోషే నీకు చెడు అని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాను. నువ్వు మనీ లాండరింగ్ తర్వాత అలాగే లిక్కర్ స్కామ్ లో కూడా కేజ్రీవాల్ ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరువు, ప్రజల పక్షాన నీకు ఏదైతే ప్రతిపక్ష హోదా ఇచ్చారో ఆ ప్రతిపక్ష హోదానికి నువ్వు నిక్కచ్చిగా తెలవడం అని చెప్పేసి ఈ సభ తెలియజేస్తున్నాను. నా పేరు రంగస్వామి నాయుడు, తెలుగుదేశం మండల అధ్యక్షుడు గోనెగండ్ల.